కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామా? యా మేడం. ఓకే. ఉప్మా రవ్వ, పెరుగు మిక్స్ చేసి ఉంచిన ఉప్మా రవ్వ, ఓకే, క్యారెట్ తురుము, చాప్డ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ, పోపు దినుసులు, చాప్డ్ కోరియాండర్ అండ్ కరివేపు, ఓకే, యాస్పటోడియం. యాస్పటోడియం. సో యాస్పటోడియం అంటే ఇంగువ. ఇంగువ. హిందీలో, తమిళ్లో వచ్చి హింగ్. ఓకే, హింగ్ అంటే చాలా మందికి అర్థమైపోతుంది కదా. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఉప్మా రవ్వ పెరుగు కలిపిన ఉంది కదా ఇది. ఓకే, ఒక 1 hour ముందు నానబెట్టి. హాఫ్ అన్ అవర్ చాలు మేడం. ఓకే. కొంచెం ఉప్పు మిక్స్ చేసుకుని ఇది సైడ్ పెట్టుకుందాం. ఈ లోపుగా మనం ఇవన్నీ కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఆయిల్. ఓకే. ఫస్ట్ మనం ఈ పప్పు దినుసులు ఏవైతే దినుసులు. సో మార్నింగ్ మీరు ఏ టైంకి వెళ్తారు స్కూల్కి? మార్నింగ్ 8:30 షార్ప్లీ స్కూల్లో ఉండాలి మేడం. సో చిన్నపిల్లలు అంటే ఒక 3-4 years నుంచి ఉంటారా? 3 to 5 years మధ్యలో. ఓకే. సో మరి యూకేజీ కాబట్టి 5 years కిడ్స్ ఉంటారు మేడం. ప్లే గ్రూప్ కదా మాది. సో చిన్న పిల్లలు ప్లే గ్రూప్ పిల్లలు ఎక్కువ ఉంటారు మా స్కూల్లో. ఓకే. స్కూల్ అలవాటు అవ్వటానికి అని చెప్పి ప్లే స్కూల్లో వేస్తారు ఉంటారు కదా. అవును మేడం, అవును. ప్లే గ్రూప్, నర్సరీ ఎక్కువ కిడ్స్ ఉంటారు, ఎక్కువ సెక్షన్స్ అవే ఉంటాయి. సో చిన్నపిల్లలతో బాగా ఇబ్బంది అవుతుందేమో కదా. అలవాటు అయిపోయింది మేడం. నేను 10 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. 10 years నుంచి. ఓకే. సో ఐ లవ్ మై జాబ్. అంటే మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా జనరల్ గా కొంతమందికి చిన్నపిల్లలతో ఆడుకుంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి కదా. యా మేడం, కరెక్ట్ చెప్పారు. మనం ఇష్టపడి చేసేది ఏదైనా కూడా మనకి కష్టంగా అనిపించదు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. మీ రూపా గారి ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి. ఇంకేంటి, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ వచ్చి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏజిఎం అండి. ఓకే. ఓకే. సో కంప్లీట్ ఫ్యామిలీలో అందరూ బిజీ ఉంటారన్నమాట. మార్నింగ్ 8:30కి అందరూ రన్నింగ్. ఇంకా ఇవి ఫ్రై అయినాయి మేడం. ఓకే. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను, ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్. ఇది కిడ్స్ ఇష్టపడే డిష్ కాబట్టి మనం కొంచెం గ్రీన్ చిల్లీ తక్కువ వేస్తున్నాను నేను. ఓకే. ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. ఇది ఏంటంటే మేడం, నేను స్కూల్కి వెళ్తా కదా, ఈవినింగ్ రాగానే పిల్లలకి స్నాక్స్ ఈజీగా తొందరగా అవ్వాలి అనేది. చిన్నప్పుడు వాళ్ళకి మేము చెన్నైలో ఉండేవాళ్ళం, అక్కడ చాలా అన్ని దూరం మేడం, టైం ఉండదు. సో బయటికి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళు స్నాక్స్ ఏమన్నా అడిగారంటే ఇలా ఆనియన్స్ కట్ చేసి, పొటాటో బాయిల్ చేసి ఉంచి ఇలా ప్యాన్ కేక్స్ లాగా ఇలా చేయడం అనేది. కొత్త రెసిపీస్ అన్ని ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అంటే మీరు క్రియేట్ చేసి? నేను క్రియేట్ చేస్తుందే మేడం, పిల్లలకి ఇష్టమైంది. ఓకే. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఓకే. ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. కంగారుగా చేయడం అలవాటు అయితే ఇక్కడ కూడా ఏం చేయాలి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారు మేడం. సో కొంచెం ఆయన హెల్ప్ లేనిదే నేను జాబ్ చేయలేనేమో అని నా ఉద్దేశం. అంటే ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. మరి ఆయన హెల్ప్ నాకు 50% ఉంటుంది, దానివల్ల నేను జాబ్ చేయగలుగుతున్నానని నా ఒపీనియన్. నిజమే కదా, మరి ఇంట్లో ఒక హెల్పింగ్ హ్యాండ్ లేకపోతే చేసుకోలేము. ఇది చాలు మేడం, కొంచెం ఫ్రై అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఏ డిష్లోకి అయితే పెరుగు, ఇది ఉప్మా రవ్వ మిశ్రమం ఉందో అందులో ఇది మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాం కాబట్టి కొంచెం యాస్పటోడియం మిక్స్ చేసి, జస్ట్ అది డైజెషన్ కూడా మంచిది మేడం ఇది, అందుకని వేయాలి. జస్ట్ 1 pinch. ఓకే. ఇప్పుడు మిక్స్ చేసుకో. కలర్ఫుల్గా ఉంది చూడటానికి. కిడ్స్ క్యారెట్ అది అలా ఇస్తే తినరు కదా మేడం. పెరుగు అనేది పిల్లలకి హెల్త్కి మంచిది.
ఇది ఉప్మా రవ్వ కూడా ఇది స్పాంజ్ కేక్ లాగా బన్న టైప్ లో మనకి చాలా స్మూత్ గా ఉంటది, ఇష్టంగా తింటారు పిల్లలు. మీ ఇద్దరు పిల్లలు ఎవరి ఫేవరెట్ డిష్ అండి ఇది? మా పాపకి ఇష్టం మేడం ఇది. పాపకి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన కొంచెం ఆయిల్, దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఓకే, అంటే ఆయిల్ పిల్లలకి వద్దు అనుకున్న వాళ్ళు బటర్ బటర్ కూడా వేసుకోవచ్చు. ప్యాన్ హీట్ అయింది. ఓకే, డోనట్ షేప్ లో వేసుకోవాలి. చూడటానికి చాలా కలర్ఫుల్ గా బాగుంది. అంటే ఇందులో మనం వెజ్జెస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కదా? కావాలని చేసుకోవచ్చు మేడం, దాని ఫ్లేవర్ మనకి ఏ ఫ్లేవర్ ఇష్టం. పొటాటో కావాలనుకోండి బాయిల్ చేసి వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ వేసి చేస్తాను. ఇది కొంచెం ఒక 2 minutes తర్వాత మనం దాన్ని మళ్ళీ ఉల్టా చేసి. ఓకే, ఇది ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఓకే, అయిపోయింది. ఇది ఎక్కువ టైం తీసుకోదు మేడం. ఇప్పుడు ఇది షేప్ రావడం కోసం మనం ఏదైనా చిన్న లిడ్ లాంటిది తీసుకుని దాన్ని ఇలా షేప్ చేయాలి. కొంచెం ఆ డోనట్ షేప్ రావడం కోసం, ఎందుకంటే పిల్లలు ఇష్టపడి తింటారు కదా డోనట్ అనేసరికి. ఇలా ప్యాన్ కేక్ లా ఇవ్వకుండా వెజ్ డోనట్ ఈజ్ రెడీ టు ఈట్ మేడం. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. వెజ్ డోనట్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. వెజ్ డోనట్ కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ, పెరుగు మిశ్రమం, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పోపు దినుసులు, ఇంగువ. వెజ్ డోనట్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉప్మా రవ్వ, పెరుగు మిశ్రమం, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ తురుము వేసి కలిపి పాన్ మీద రౌండ్ షేప్ లాగా ఒత్తుకొని 2 వైపులా ఫ్రై చేసుకొని మధ్యలో బెజ్జం పెట్టి సర్వ్ చేసుకోవాలి. అంతే, వెజ్ డోనట్ రెడీ.